ఫ్రెండ్స్, రీసెంట్గా హీరో మోటోకార్ప్ కంపెనీ వాళ్ళ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ అయిన VX2 అనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. అయితే ఈ సిరీస్లో అంత స్పెషాలిటీ ఏంటంటే ఇండియన్ మార్కెట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్లో వీళ్ళు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్, అంటే మీరు స్కూటర్ మొత్తాన్ని బ్యాటరీతో పాటు కొనుక్కోవచ్చు, లేదు అనుకుంటే స్కూటర్ మొత్తాన్ని కొనుక్కొని మీరు తిరిగే ప్రతి కిలోమీటర్కి బ్యాటరీకి రెంట్ పే చేయొచ్చు. అయితే ఇదివరకు ఇది MG, టాటా లాంటి ఎలక్ట్రిక్ కార్స్లోనే ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ టూ వీలర్లో మన ఇండియన్ బ్రాండ్ అయిన హీరో మోటోకార్ప్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ వీడియోలో ఈ హీరో VX2 సిరీస్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ హీరో మోటోకార్ప్తో పాటు ఇంకా ఏ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ అవైలబుల్గా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. హీరో మోటోకార్ప్ వల్ల ఈ VX2 సిరీస్ గురించి మాట్లాడుకునే ముందు ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్తో ప్రస్తుతం ఇండియాలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఈ VX2లోని VX2 Go అండ్ VX2 Plus ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్తో పాటు ఏథర్ కంపెనీ కూడా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్తో ఇంట్రడ్యూస్ చేస్తామని ప్రకటించింది. జస్ట్ ప్రకటించింది, బట్ ఇది అమల్లోకి రావడానికి ఇంకొక 1 వీక్ 10 డేస్ టైం అయినా పడుతుంది. ఎందుకు ఏథరే ప్రకటించిందంటే హీరో మోటోకార్ప్కి ఏథర్లో 40% స్టేక్ ఉంది. హీరో మోటోకార్ప్ వాళ్ళు యూజ్ చేసే ఫాస్ట్ ఛార్జర్స్ కూడా ఏథర్ వాళ్ళ ఫాస్ట్ ఛార్జర్సే, అంటే రెండు ప్లగ్స్ సేమ్ ఉంటాయి. హీరో ఏథర్ రెండు ఒకటే కంపెనీస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 40% స్టేక్ ఉంది కాబట్టి. సో హీరో మోటోకార్ప్ వాళ్ళకి హీరో ఫిన్కార్ప్ అనే ఫైనాన్సింగ్ కంపెనీ కూడా ఉంది. సో ఆ కంపెనీయే ఈ ఏథర్లో వాడే బ్యాటరీస్కి కూడా ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్లో హెల్ప్ చేస్తుంది. సో అందుకే హీరో ప్రకటించగానే ఏథర్ కంపెనీ నుండి కూడా మనకి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ ఉంటుంది అని అక్కడ నుండి మనకి ప్రకటన వచ్చింది. అండ్ ఇన్ ఫ్యూచర్లో హీరోలో ఉన్న V2 సిరీస్లో కూడా మనం ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ 2 కంపెనీసే మన ఇండియాలో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ని ఆఫర్ చేస్తున్నాయి. హోండా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ యాక్టివా ఈవీ పైన ఈ బ్యాస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు, కాకపోతే అది వేరే విధంగా పనిచేస్తుంది. ఇక్కడ ఈ రెండు సినారియోస్లో మనకి స్కూటర్ యొక్క ఇనిషియల్ కాస్ట్ తగ్గుతుంది, బట్ యాక్టివా విషయంలో మనకి ఇనిషియల్ కాస్ట్ తగ్గదు. అది బ్యాటరీ స్వాపింగ్ కాబట్టి దాని కాన్సెప్ట్ వేరే ఉంటుంది, అది మనకు అంత అవసరం లేదు, నేను దాని గురించి మాట్లాడను కూడా. సో హీరోతో పాటు ఏథర్ కంపెనీ కూడా ఫ్యూచర్లో ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇక ఈ హీరోలోని VX2 సిరీస్ గురించి మాట్లాడుకుంటే మొత్తం వీళ్ళు 2 వేరియంట్స్గా ఈ VX2 సిరీస్ని డివైడ్ చేశారు. ఫస్ట్ ఇది VX2 Go, సెకండ్ ఇది VX2 Plus. VX2 Goలో మనకి సింగిల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, VX2 Plusలో 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ 2 సిరీస్లో తేడాల గురించి మాట్లాడుకుంటే మనకి ఫిజికల్గా చూడగానే కనిపించే చేంజ్ బ్రేక్స్. VX2 Goలో ఫ్రంట్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి, VX2 Plusలో ఫ్రంట్లో డిస్క్ ఉంటుంది, రేర్లో డ్రమ్ ఉంటుంది. VX2 Goలో 4.3 ఇంచెస్ LCD డిస్ప్లే ఉంటే VX2 Plusలో 4.3 ఇంచెస్ LED డిస్ప్లే ఉంటుంది. సో ఈ 2 తేడాలు మినహాయిస్తే మనకి ఎక్స్టర్నల్ పరంగా ఎలాంటి చేంజెస్ లేవు. సో ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్లో ఏం చేంజెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. VX2 Goలో మనకి సింగిల్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీని కెపాసిటీ వచ్చేసరికి 2.2 kWh. కంపెనీ వాళ్ళు ఈ బ్యాటరీ ప్యాక్తో 92 కిలోమీటర్ల IDC రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు, బట్ మనకి రియల్ రేంజ్ కేవలం 64 కిలోమీటర్లే వస్తుంది. ఈ బండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 గంటల టైం తీసుకుంటుంది. అండ్ ఇది వీదా ఫాస్ట్ ఛార్జర్స్ యాజ్ వెల్ యాజ్ ఏథర్ ఫాస్ట్ ఛార్జర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఫ్రీగానే ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక VX2 Plus విషయానికి వచ్చేస్తే దీంట్లో మనకి 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి, ఒక్కో దాని కెపాసిటీ 1.7 kWh. రెండు కలుపుకొని 3.4 kWh బ్యాటరీ ప్యాక్తో ఈ VX2 Plus వేరియంట్ వస్తుంది. కంపెనీ వాళ్ళు 142 కిలోమీటర్ల IDC రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. మనకి రియల్ రేంజ్ ఈకో మోడ్లో నడిపితే 100 కిలోమీటర్లు వస్తుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5 గంటల 40 నిమిషాలు పడుతుంది. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గర ఈ 2 స్కూటర్లు సుమారుగా గంట సేపట్లో ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. రెండుట్లోనూ 6 kW PMSM మోటార్ ఉంటుంది, సేమ్ మనం V2 సిరీస్లో చూసిన మోటరే, కాకపోతే టాప్ స్పీడ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. VX2 Go
70 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వస్తే VX2 ప్లస్ 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వస్తుంది. VX2 గోలో కేవలం ఈకో రైడ్ మోడ్స్ ఉంటాయి. VX2 ప్లస్లో స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు VX2 గోలో ఫ్రంట్ అండ్ రేర్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. VX2 ప్లస్లో ఫ్రంట్లో డిస్క్ వస్తుంది, రేర్లో డ్రమ్ వస్తుంది. VX2 గోలో 4.3 ఇంచెస్ LCD డిస్ప్లే ఉంటే VX2 ప్లస్లో 4.3 ఇంచెస్ LED డిస్ప్లే ఉంటుంది. ఈ రెండు మోడల్స్లోనూ మనకి ఫిజికల్ కీనే ఉంటుంది అండ్ లైట్లన్నీ LED బల్బ్స్తోనే వస్తాయి. VX2 గో 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటే VX2 ప్లస్ 7 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. రెండు స్కూటర్స్ పైన హీరో మోటోకో కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాల వ్యారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు బ్యాటరీతో పాటు కొనాలనుకుంటే VX2 గో యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 99,400, VX2 ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 109,990 రూపాయలు. ఈ ప్రైస్కి మీకు స్కూటర్తో పాటు బ్యాటరీ కూడా వస్తుంది. ఛార్జింగ్ అయిపోయినప్పుడు స్కూటర్కి పోర్టబుల్ ఛార్జర్ని అటాచ్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే పోర్టబుల్ బ్యాటరీస్ని బయటికి తీసి మీ ఇంట్లోకి తీసుకెళ్ళి ఏదైనా 5 amp సాకెట్కి ప్లగ్ని పెట్టేసి ఈ బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అంతా క్లియర్. నెక్స్ట్ లేదు మేము ఇంత కాస్ట్ పెట్టలేము, మాకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ తక్కువ అవ్వాలి అనుకునే వాళ్ళు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు స్కూటర్తో పాటు బ్యాటరీస్ కూడా వస్తాయి. కాకపోతే ఆ బ్యాటరీస్ యొక్క ఓనర్షిప్ అనేది కంపెనీ దగ్గరే ఉంటుంది. కేవలం స్కూటర్ యొక్క కాస్ట్ని మీరు పే చేయాలి. మీరు తిరిగే ప్రతి కిలోమీటర్కి కంపెనీకి మీరు రెంట్ పే చేయాలి. సో ఇప్పుడు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ వీదా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు 59,490 రూపాయలు పడుతుంది. వీదా VX2 ప్లస్ మీకు 64,490 రూపాయలు పడుతుంది. సో ఇక్కడ మీకు క్లోజ్ టు 40,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో ఆ 40,000 రూపీస్ బ్యాటరీ కాస్ట్ అన్నమాట. సో ఇప్పుడు మీరు నెల పే చేసే రెంట్ హీరో కంపెనీకి పే చేయరు. హీరో కంపెనీ కొన్ని ఫైనాన్సింగ్ కంపెనీస్తో టైఅప్ అయి ఉంటుంది. సో హీరో మోటోకాప్ కేసులో హీరో ఫిన్కాప్ అండ్ విద్యుత్ EV అనే రెండు కంపెనీస్తో టైఅప్ అయింది. సో బ్యాటరీ కాస్ట్ని ఈ రెండు ఫైనాన్సింగ్ కంపెనీస్ హీరో కంపెనీ గట్టేస్తాయి. సో మీరు ప్రతి నెల రెంట్ ఈ రెండు ఫైనాన్సింగ్ కంపెనీస్లో మీరు దేన్ని చూస్ చేసుకుంటే దానికి కట్టాల్సి ఉంటుంది. అంటే ఈ బ్యాటరీని మీకు రెంట్ హీరో మోటోకాప్ కంపెనీ ఇవ్వట్లేదు, ఈ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఇస్తాయి. సో మీరు ప్రతి నెల రెంట్ ఈ ఫైనాన్స్ కంపెనీకే పే చేయాలి. రెంట్ ఎంత పే చేయాలి ఇది మీరు తిరిగే కిలోమీటర్స్ని బట్టి ఉంటుంది. మీరు ఇప్పుడు 60,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ పెట్టి ఈ వీదా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ని పర్చేస్ చేశారు. మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారనే ఎస్టిమేషన్ మీ మైండ్లో ఉండాలి. సో దాన్ని బట్టి వాళ్ళ దగ్గర కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మీరు నెలకి 1000 కిలోమీటర్లు తిరుగుతారా, 1200 కిలోమీటర్లు తిరుగుతారా, 1500 కిలోమీటర్లు తిరుగుతారా, లేదా 2000 కిలోమీటర్లు తిరుగుతారా. సో ఇలా మీ యూసేజ్ని బట్టి మీరు కంపెనీకి రెంట్ పే చేయాలి. మీరు తిరిగే ప్రతి కిలోమీటర్కి 96 పైసలు, కిలోమీటర్కి 96 పైసలు అంటే రూపాయి కన్నా తక్కువే. కిలోమీటర్కి 96 పైసల రెంట్ని మీరు కంపెనీకి పే చేయాలి. మనం ఎంత తిరిగితే ఎంత రెంట్ కట్టాలన్నది హీరో మోటోకాప్ వాళ్ళ వెబ్సైట్లో ఉంది. సో ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారో అక్కడ ఎంటర్ చేస్తే మీకు నెలకి ఎంత రెంట్ వస్తుంది అనేది అక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. ఈ 92 పైసలతో పాటు మీకు GST కూడా యాడ్ అయిపోతుంది. సో మీరు మంత్ అయిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు అయితే తిరుగుతారో అన్ని కిలోమీటర్కి 96 పైసల చొప్పున మీరు కంపెనీకి రెంట్ అయితే పే చేయాలి. సో ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ సిస్టమ్ ఇలా వర్క్ అవుతుంది. సో బ్యాటరీ లైఫ్ ఉన్నన్ని రోజులు మీరు ఇలా కిలోమీటర్ చొప్పున రెంట్ పే చేస్తూనే ఉండాలి. బ్యాటరీ ఫెయిల్ అయిపోతే కంపెనీ వాళ్ళు తీసేసుకుంటారు, కొత్త బ్యాటరీస్ ఇస్తారు. సో వాటికి కూడా మీరు ఇదే విధంగా ప్రతి మంత్ రెంట్ పే చేస్తూ వెళ్ళాలి. సో ఇలా చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది చాలా తక్కువైపోతుంది. మీరు తిరిగే కిలోమీటర్కి మాత్రమే మీరు రెంట్ పే చేయాలి. ఎవరైతే రోజుకి ఎక్కువ తిరుగుతారో వారు బ్యాటరీస్తో పాటే కొనుక్కుంటారు. ఎవరైతే తక్కువ తిరుగుతాం అనుకుంటారో వాళ్ళకి ఈ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ సిస్టమ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ కూడా ఎలాంటి తేడా ఉండదు. మీరు ఛార్జింగ్ పెట్టినందుకు కరెంట్ బిల్ని పే చేయాలి. అలాగే అదనంగా ప్రతి కిలోమీటర్కి ఈ 96 పైసల రెంట్ని కూడా పే చేయాలి. సో మీరు బ్యాటరీతో పాటు కొనుక్కుంటే ఈ రెంట్ అనేది మైనస్ అవుతుంది. మీరు ఈ బ్యాస్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు కరెంట్ బిల్తో పాటు ఈ మంత్లీ రెంట్ కూడా యాడ్ అవుతుంది. సో పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ రన్నింగ్ కాస్ట్ 50% తక్కువే ఉంటుంది. సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు బ్యాటరీ మొత్తానికి డబ్బులు కట్టే బదులు ఇక్కడ రెంట్ పే చేస్తున్నారు అంతే. సో ఇదన్నమాట వీదా VX2 సిరీస్ గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ వాటి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ స్కూటర్ ఎప్పుడు అవైలబిలిటీకి వస్తుంది అనేది హీరో మోటోకాప్ ఇంకా చెప్పలేదు. మేబీ ఒక 10-15 డేస్లో ఖచ్చితంగా అవైలబిలిటీకి వస్తుంది. సో అప్పుడు ఈ స్కూటర్ పైన రివ్యూ కూడా నేను షూట్ చేసి పెడతాను. సో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ హీరో మోటోకాప్, ఏతర్ కంపెనీ ఈ రెండు కంపెనీలే ఈ బ్యాస్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ సూన్ అన్ని కంపెనీస్ ఇదే బాటలోకి వచ్చి ఖచ్చితంగా బ్యాస్ అనే సిస్టమ్ని వాళ్ళు కూడా ఫాలో అవుతారు.
సో ఇంకా ఈ బ్యాస్ అండ్ సిస్టమ్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.